వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేవైసీపై అవగాహన అవసరం. బాలల హక్కులే నాకు ముఖ్యం. మంత్రి వివేక్. ఇబ్రహీంపట్నంలో ఆడదొంగలు రాత్రివేళల్లో చోరీ. తెలంగాణ రాష్ట్ర కమిటీకి ముఖ్య సలహాదారుగా పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. నమస్తే అండి, నా పేరు పూర్ణిమ. ఇంటర్లింక్లో గ్లోబల్ లీడర్ని, రీజనల్ మోడ్ కోర్ అంబాసిడర్ అనమాట అండి. ఇంటర్లింక్ అనేది ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీ అనమాట అండి. మీ మొబైల్లో ప్రతిరోజు 6 సార్లు మైనింగ్ చేయడం ద్వారా కొన్ని డిజిటల్ కాయిన్స్ మీకు స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయిన కాయిన్స్ని వ్యాలెట్లోకి మార్చుకుని ప్రతిరోజు మనం డైలీ లైఫ్లో లోకల్ కిరాణా షాప్లోను, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే వంటి ఆన్లైన్ షాపింగ్ మాల్స్లోను డైలీ షాపింగ్ చేయొచ్చు అనమాట అండి. ఈ ఇంటర్లింక్లో అమెజాన్ స్టార్టప్స్ వాళ్ళు, AWS వాళ్ళు, NYSE, NIST ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని పార్ట్నర్స్గా ఉన్నారనమాట అండి. ఇప్పటికీ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్లో 90 లక్షల మంది ప్రతిరోజు మైనింగ్ చేస్తున్నారు ఈ యాప్లో. మన ఇండియాలోనే పర్టికులర్గా 60 లక్షలకు పైగా మెంబర్స్ మైనింగ్ చేస్తున్నారనమాట అండి. ఈ ప్రస్తుతం ఈరోజు రేపు మేము ఇంటర్లింక్లో కేవైసీ అనే ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది చాలా మందికి అవగాహన లేకపోవడం వలన వాళ్ళకి కాయిన్స్ అనేవి వ్యాలెట్లోకి రావడం లేదనమాట అండి. ఎవరికైతే కేవైసీ ప్రాసెస్ తెలియట్లేదో వాళ్ళందరికీ అవగాహన కల్పిద్దామని మా హైదరాబాద్లోని కేపీ ఇంటర్లింక్ హబ్లో అవగాహన సదస్సు కింద కేవైసీ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నాం అనమాట అండి. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉందండి. అంబేద్కర్ నేషనల్ సేన ఆధ్వర్యంలో బాలలకు ఏదైతే అన్యాయం రోస్టర్లో జరిగిందో దాని గురించి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ కూడా భరోసా ఇప్పించినాను. నేను క్యాబినెట్లో కూడా ఈ అంశము ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మొన్న వర్గీకరణ ఏదైతే జరిగిందో దాంట్లో మాలలకు 5% రిజర్వేషన్ రావాలి. కానీ ఈ తప్పుడు రోస్టర్ ఏదైతే ప్రకటించినారో దాని ప్రకారంగా మాలలకు అన్యాయం జరుగుతుంది. కేవలము 2.8% యాజ్ అగేన్స్ట్ 5% రిజర్వేషన్ లభిస్తుంది. దీన్ని సరిగా మార్పులు తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెడ్ చేస్తున్నారో వారికి నేను నిన్న కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఏదైతే డిలే చేస్తున్నారు, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ 3 months నుంచి వారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ రోస్టర్లో మాలలకు అన్యాయం జరుగుతుంది, మీరు దీన్ని సరిదిద్దే అవసరం ఉన్నది, కానీ చాలా డిలే అవుతుంది. తొందరగా మీరు ఈ మార్పులు అధికారుల్లో ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యత క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తొందరగా ఏదైతే అధికారులతో చర్చించాలో ఏం చేయాలో మీరు చేయండి. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ తొందరగా పెట్టి ఈ అన్యాయం ఏదైతే జరుగుతుందో దీన్ని తొందరగా సరిదిద్దే బాధ్యత మీదని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి శేషాద్రి గారు ఎవరైతే CMO ఆఫీస్లో ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఈ అంశము వారి దగ్గర తీసుకెళ్ళి తొందరగా మీరు దీంట్లో చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. మరి మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? ముందుగా రెస్పాండ్ మంచిగా అవుతుందా? మరి మీరు అన్నట్టుగా నేను ఇప్పుడే ఏం చెప్పినమ్మా, పదవులు ఇంపార్టెంట్ కాదు, ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దుకునే అవసరం ఉన్నది. నేను వారి గురించి కొట్టాడుతా అని చెప్పి వాళ్ళందరికీ నేను మాట ఇచ్చిన మాట ప్రకారంగా నేను ముందుకు వెళ్తాను.
యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. ఈరోజు మా యొక్క జన్మదిన సందర్భంగా శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో ప్రత్యేక పుష్ప అలంకరణ, అభిషేకాలు, పుష్పార్చన, అలాగే మా మాతృదేవతకు పాదపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు అనేది సహజంగా అందరం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కల్చర్ అయితే అర్ధరాత్రి ముందు అర్ధరాత్రే కేక్ కట్ చేయడం, రకరకాలైనటువంటి విన్యాసాలతో పుట్టినరోజు జరుపుకోవడం స్టార్ట్ అవుతుంది. కొత్త బట్టలు, పార్టీలు, అలా జల్సాలతో కూడినటువంటి జన్మదినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా మనం చేసుకోవాల్సిన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, మనం మన యొక్క జన్మను మనకు చరితార్థం చేసిన నీ యొక్క మాతృమూర్తికి ముందు పాదాభివందనం చేసి అమ్మ యొక్క ఆశీర్వచనం తీసుకోమని చెప్తుంది. అది మేము గ్రహించడానికి కూడా మాకు కూడా చాలా టైం పట్టింది. తర్వాత అప్పటి నుంచి మేము ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుంచి కూడా నా పుట్టినరోజు నాడు ప్రతి పుట్టినరోజుకి తల్లికి పాద పూజ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకోవటం అనేది చేస్తూ ఉన్నాం. తల్లి యొక్క రుణం తీర్చుకోవటం మన తరం కాదు. తల్లి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే మళ్ళీ ఆ తల్లికి మనం తల్లిగా పుట్టాలి. అంటే ఆ అమ్మకి మనమే అమ్మగా పుట్టి ఆ రుణం తీర్చుకోగట్టం కుదురుతుంది అన్నమాట. అంత విశేషమైనటువంటిది మన యొక్క మాతృదేవత. కాబట్టి అదేవిధంగా మీ యొక్క పుట్టినరోజు నాడు సాధ్యమైనంత వరకు మీ శక్తి మేర ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నదానం, మీ సేవా కార్యక్రమాలు ఏదైనా కూడా చేసినట్లయితే దానివల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. మీ జీవితం చరితార్థం అవడానికి ఇది ఒక గమ్యం అవుతుందన్నమాట. ఈరోజు మా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా శిష్య బృందం కానివ్వండి, శ్రీకృష్ణ సేవా సంస్థాన్ కానివ్వండి, సనాతన సాధు సంత్ పరిషత్, ఇలా అనేక ఆధ్యాత్మిక సంస్థలు కానివ్వండి, సామాజిక సేవా సంస్థలు కానివ్వండి, అలాగే మా శిష్య బృందం, అలాగే అందరూ నా శ్రేయోభిలాషులు, మిత్రులు కూడా, మా చిన్ననాటి మిత్రులు అందరూ కూడా అనేక రాష్ట్రాల్లో వారు సేవా కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. దాదాపు 2000 మందికి పైగా చీరలు, దుప్పట్లు, అన్నదానము, అనేక నీడ్స్, ఆ యొక్క శరణాలయాలకు వెళ్ళి అక్కడ మీకు ఏ అవసరం ఉందో తెలుసుకొని వాటిని ఇవ్వటం అనేది చేయటం జరిగింది. అలా అనేక చోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 14వ తారీఖు వరకు కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతూ మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనేక మంది ఆధ్యాత్మికవేత్తలకు, స్వామీజీలకు, అలాగే బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ శుభ ఆశీర్వచనాలు, శ్రీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరిపై ఉండాలని శుభ ఆశీర్వచనాలు ఇస్తున్నాను. శుభం భవతు మే సదాశివం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.